బో ప్రేమతో మమ్ము బ్రోవుమయా, ప్రేమతో మమ్ము బ్రోవుమయా, ప్రేమతో మమ్ము బ్రోవుమయా। అవతార్ మెహర్ బాబా की जय। జై బాబా రే। అవతార్ మెహర్ బాబా की जय। ఓకేనండి, ఇప్పుడు సో ఇంకా బాబా ఏం చెప్తూ కంటిన్యూ చేస్తున్నారో చూద్దామండి। సో అందరికి స్క్రీన్ కనబడుతుందండి? సార్ కనపడుతుంది సార్। రైట్ రైట్, ఓకే। అవతార్ మెహర్ బాబా की जय। సో ఇంతవరకు మనకి నిన్నటి వరకు బాబా మనతో మాట్లాడుతూ అందించిన 3 విషయాలని మన చేతి వ్రేలలో ఉండే విధంగా ఈ విధంగా మలుచుకుందాం అంటే మనం నిన్ననే మనమంతా తెలుసుకుంటాం, డిస్కస్ చేయడం జరిగింది। సో దీంట్లో కొంచెం చూసుకుంటే ఫస్ట్ AERRZ అంటే ఏ అనేటువంటి సోల్, ఈ అనేటువంటిది ఎవల్యూషన్ పరిణామము, ఆర్ అంటే ఇన్కార్నేషన్ పునర్జన్మ, ఆర్ అంటే సాక్షాత్కారము రియలైజేషన్, జెడ్ కాబట్టి ఏ అనేటువంటి ఆత్మ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇప్పుడు మీరందరూ జస్ట్ చార్ట్ తీసుకోండి, చార్ట్ చూసి ఒక్కసారి రెఫర్ చేసుకోండి, ఒకసారి మీరు ఈ నెంబర్ చూసినా కూడా నిన్న యాక్చువల్గా ఈ చార్ట్ మీకు నేను ఇప్పుడు కొంచెం క్లారిటీగా ఉండే విధంగా అవకాశం ఇచ్చాడు। సో మీరు చూస్తే ఇప్పుడు ఈ చార్ట్ 9th చార్ట్ అండి ఇది। సో 9th చార్ట్ లో ఫస్ట్ మనకి ఇక్కడ ఏ ఆల్రెడీ బాబా ఇచ్చేస్తున్నారు యాక్చువల్గా ఏ అనేది ఆల్రెడీ స్క్రీన్ కనపడించట్లేదని స్క్రీన్ అందరూ కనిపిస్తుంది, డిస్కనెక్ట్ అయ్యి ఒకసారి కనెక్ట్ అవ్వు సునీల్। సరే। సో కాబట్టి ఏ అనేటువంటిది మనకి చార్ట్ లో బాబా ఆల్రెడీ ఇచ్చేయడం జరిగింది కాబట్టి ఈ ఏని మనము సపరేట్ గా మనం హైలైట్ చేసుకున్నాము। సో ఫస్ట్ ఏతో స్టార్ట్ చేసుకుంటున్నాం అంటే ఏ టు జెడ్ అంటే ఏ అనేటువంటి ఆత్మ జెడ్ అనేటువంటి భగవంతుడిగా తయారవ్వాలి। సో తయారవ్వాలంటే అందుకే మనము బొటన వేలిని ఏతో పోల్చుకుంటున్నాము, చివరి వేలిని జెడ్ తో పోల్చుకున్నాము। అంటే ఏ అనేటువంటి ఆత్మ సో భగవంతుడుగా తయారవ్వాలంటే 3 ప్రక్రియలను దాటాల్సి ఉంటుంది। ఆ 3 ప్రక్రియలు ఏంటంటే ఏ తర్వాత ఈ ఫింగర్ లో మనం ఈని పెట్టుకోవచ్చు, ఈలో అర్థమయ్యేలా। సో ఈ అంటే మనకి ఎవల్యూషన్, తర్వాత పరిణామము, తర్వాత ఆర్ అంటే రీఇన్కార్నేషన్, తర్వాత రియలైజేషన్, తర్వాత జెడ్ అనేది గాడ్। సో మనం ఇంకో సెకండ్ బాబా ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు చూస్తే సో ఇక్కడ బాబా అంటే మనకి చూస్తున్నటువంటి ఇంతకుముందు మనకి లక్ష్మీనారాయణ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, మనకి లక్ష్మీనారాయణ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీని గురించి। ఎందుకంటే సంస్కారస్ అంటే ఏంటి, ఈ మార్క్ అంటే ఏంటి, ఆ తర్వాత సోల్ అంటే ఏంటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన మనకి ప్రజెంట్ చేయడం జరిగింది। అంటే ఇప్పుడు ఆర్ అనేటువంటి దీన్ని కూడా సేమ్ దీన్ని కూడా మన ఫింగర్ టిప్స్ లో తెలుసుకోవచ్చు। సో ఫస్ట్ ఏంటంటే ఆర్ అంటే రెడ్, రెడ్ అనేది దేని సూచిస్తుంది అంటే సంస్కారాలను సూచిస్తుంది అంటే ఎస్। తర్వాత ఇంకొక రంగు కనబడుతుంది మనకి, కలర్ బ్లూ కలర్ కనబడుతోంది, ఆ బ్లూ కలర్ అనేటువంటిది దేన్ని సూచిస్తుంది అంటే కాన్షియస్నెస్ ని సూచిస్తుంది। అండ్ ఫైనల్ గా అక్కడ కనిపించేటువంటి ఎస్ లెటర్ ఏంటంటే సోల్, కాబట్టి RSBCS। ఇక మన థర్డ్ ప్రాసెస్ చూసుకుంటే మనకి బాబా చెప్పింది వైండింగ్ ప్రాసెస్ చెప్పడం జరిగింది। ఇక్కడ మీరు చార్ట్ లో చూస్తే కూడా సో వైండింగ్ ప్రాసెస్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడి నుంచి థ్రెడ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇది మనకి W గా తీసుకున్నాము। కాబట్టి ఈ వైండింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి క్రింది మెలికలు ఉంటుంది, క్రింది మెలికల ద్వారా ఇంకొక దశకి వెళ్తుంది ఆత్మ అనేది ప్రయాణించుకుంటూ వెళ్తూ। అంటే ఇటువంటి వైండింగ్ ప్రాసెస్ అంటే చుట్టుకోవడం అనేది మొదలు పెట్టిన తర్వాత ఇక్కడ క్రింది 7 మెలికలు కలిగి ఉంటుంది, క్రింది 7 మెలికలు కలిగి ఉంటుంది। ఇక్కడ మీరు నేను స్క్రీన్ పైన చూపించినట్లుగా ఇక్కడ స్టోన్ సోల్స్ తర్వాత ఉన్నటువంటిది మొదటి మెలిక, మెటల్ సోల్స్ అయిన తర్వాత రెండవ మెలిక,
వెజిటేబుల్ సోల్స్ తర్వాత 3వ మెలిక, వామ్ సోల్స్ తర్వాత 4వ మెలిక, ఫిష్ తర్వాత 5వ మెలిక, బర్డ్ సోల్స్ తర్వాత 6వ మెలిక, అనిమల్ సోల్స్ తర్వాత చివరిదైనటువంటి 7వ మెలిక. దీనిని మనము ఇంగ్లీష్ లో డెసెంట్ అంటాం. డెసెంట్ అంటే దిగడం, అంటే క్రిందికి దించబడినటువంటి మెలికలు. అవి ఎన్ని ఉన్నాయంటే 7 ఉంటుంది. కాబట్టి మన ఫింగర్ టిప్స్ లో ఏమొస్తుంది, W అంటే వైండింగ్, 7 అంటే 7 దశల్లో అది క్రింది మెలికలు భగవంతుడు తిప్పడం జరిగింది. ఎలా జరిగిందంటే డెసెంట్, డెసెంట్ అంటే కిందకి తిప్పడము. కాబట్టి W7D. ఇకపోతే యు అంటే ఇక్కడి తర్వాత, అంటే వైండింగ్ అయిపోయిన తర్వాత ఇంకొక మిగిలింది ఏంటంటే అన్వైండింగ్. ఇక్కడ యు అంటే ఏంటంటే అన్వైండింగ్. అన్వైండింగ్ ఎక్కడ ఉంటుంది అంటే నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. ఈ రీఇన్కార్నేషన్, ఇది పునర్జన్మ క్రమం తర్వాత ఇక పూర్తిగా బయట వచ్చేసినటువంటి ఆత్మలు వీళ్ళు అడ్వాన్స్ సోల్స్. వీళ్ళకి మాత్రమే భగవంతుడు అన్వైండింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ నేను మీ స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి బ్లాక్ కలర్ లో ఏదైతే ఉందో ఇది అన్వైండింగ్. అంటే ఇంతవరకు కూడా క్రింది మెలికలు చూసినటువంటి మనము ఇక్కడ మాత్రం పై మెలికలు కనబడుతుంది. పై మెలికల్ని ఇక్కడ మీరు చూస్తే అసెంట్ అని చెప్తారు. దాన్ని అసెంట్ అంటే పై మెలికలు, పైన తిరిగినటువంటి. అంటే ఇక్కడ క్రింది మెలికలకి క్వైట్ ఆపోజిట్ మనకి సాక్షాత్ క్రమంలో కనబడుతుంది. అంటే ఎవల్యూషన్ లో క్రింది మెలికలు 7 ఉంటుంది. ఇక్కడ సాక్షాత్కార క్రమంలో మీరు తీసుకుంటే కూడా ఇక్కడ కూడా 7 మెలికలు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పునర్జన్మ తర్వాత ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6 అండ్ చివరిగా గాడ్ స్టేజ్కి వచ్చేసరికి చివరి మెలిక అయిపోతుంది. ఇతను గాడ్ అయిపోతాడు. సో ఈ యొక్క ఏ అనే వ్యక్తి ఇక్కడ జెడ్ గా మారిపోతాడు. అంటే నేను ఎవరు అనేటువంటి ప్రశ్నకి అతను అనుభవపూర్వకమైనటువంటి నేను భగవంతుడు, ఐ యామ్ గాడ్ అనేటువంటి స్టేట్ కి వెళ్ళిపోతాడు. కాబట్టి దీన్ని కూడా మనము W7DUA అంటే W7 దువా. దువా అంటే మనకి ప్రేయర్ లో ఇలా కూడా గుర్తు పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ కంటిన్యూ చేద్దామండి. ఈ రోజు బాబాయ్ మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు చూద్దాం. సో ఈ విధంగా బాబా చాలా సీరియస్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ టాపిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అందులో పూర్తిగా ఇక్కడ మీకు చూపించినటువంటి, మీకు ఇక్కడ ఒక వ్యక్తి బాబాతో మాట్లాడుతున్నాడు. ఇతను వచ్చేసి రామచంద్ర గాడేకర్. మీరందరూ పేరు వినుంటారు. ఇతని పేరు రామచంద్ర గాడేకర్. ఇప్పుడు మనం వాళ్ళ అబ్బాయిని మనం చాలాసార్లు చూస్తుంటాం. మామూలుగా ప్రెజెంటేషన్ సహవాసులకు వస్తూ ఉంటారు. వాళ్ళ ఫాదర్ ఈయన. ఇతని పేరు రామచంద్ర గాడేకర్. ఇతను మాత్రము బాబా చెప్పేటువంటి ఈ ఎక్స్ప్లెనేషన్ చాలా సీరియస్ గా తనంతా నిమగ్నమై వింటున్నాడు. నిమగ్నమై వినగానే పక్కన ఉన్నటువంటి ఇతని గని, అబ్దుల్ గని, ఇతను ఎప్పుడైతే ఇతన్ని గాడేకర్ చూడగానే, అంతగా నిమగ్నం అయిపోయినటువంటి గాడేకర్ చూడగానే వెంటనే పళ్ళు నవ్వుతా ఉంటాడు. ఇదేంటి నవ్వుతూ ఉండేసరికి వెంటనే ఏం చేస్తాడంటే బాబా ఏమంటాడంటే వెంటనే ఇలా స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ తర్వాత ఇలా బాబా వ్యాఖ్యానిస్తున్నారు, ఇది ఇలాగే ఉండాలి, ఇది పెట్టయింది. కాల్ చేసినావు కదా. ఓకే, జయమేర్ బాబా. జయమేరు సార్, జయమేరు. ఓకే ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది అందరికి? సార్ రైట్. సో ఆ తర్వాత బాబా ఇలా వ్యాఖ్యానిస్తున్నారు, ఇది ఇలాగే ఉండాలి. ఇలాగే ఉండాలి అంటే గనిలాగా నవ్వుతూ ఉండాలి, మరీ సీరియస్ గా తీసుకోకండి, ఇలాగే ఉండాలి. మనమంతా ఈ విషయాలను ఇలాగే నవ్వుతూ జరుపుకుందాము అన్నారు బాబా. మనమంతా ఈ విషయాలను జస్ట్ నవ్వుతూ జరుపుకుందాము. అలా కాకుంటే ఇది దుర్భరంగా విసుగు పుట్టేలా ఉంటుందని చెప్పేశాడు బాబా. అంటే ఇక్కడ ఎవరికి బాబా రికమెండ్ చేస్తున్నారంటే కూడా అక్కడ గనికే రికమెండ్ చేస్తున్నారు బాబా. సో ఇలా బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు
బాబా కంటిన్యూషన్ చేస్తూ ఈ చార్ట్ నుండి గ్రహించడానికి మీరు ఏం ప్రయత్నించాలి? ఈ చార్ట్ అంటే 9th చార్ట్ నుండి మీరు గ్రహించడానికి మీరు ఏం ప్రయత్నించాలి? ఫస్ట్ మొదటగా శ్రద్ధగా ఆలకించండి. ఇది చాలా తేలిక అని చెప్తూ, ఇది సముద్రం అనుకుందాం. అంటే ఇది పరమాత్మ. ఇప్పుడు మనకి వెనక కనిపించేటువంటి సముద్రం ఏదైతే ఉందో ఇది సముద్రము, అంటే పరమాత్మ. సో మనమంతా అందులో ఎలా ఉన్నామంటే మనమంతా అణువులా ఉన్నాం. ఇందులో కనిపించేటువంటి అణువులు ఏవైతే ఉన్నామో మనమంతా ఈ సముద్రంలో ఉండేటువంటి అణువులము. మరియు మన శరీరాలు అనేటువంటివి కూడా అదే సముద్రంలో ఉండేటువంటి బుడగలు అన్నాడు బాబా. మీరు చూస్తున్నారు, స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. సో ఇలా బుడగలు, ఆ మహాసముద్రంలో బుడగలు ఎవరంటే మనందరి శరీరాలు. అవన్నీ శరీరంలో సముద్రంలో అనంతమైన బిందువులు. ఇక్కడ ఒక్క బిందువు సహితం సముద్రం నుండి వ్యత్యాసంగా ఉంటుందా అంటే కాదు. అవన్నీ సముద్రంలోనే ఉన్నాయి, కలిసి ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా వాటికి అది సపరేట్ గా ఉంది, అది డిఫరెన్స్ అనేటువంటి మాట మనం చెప్పడానికి లేదు. అందుకే బాబా కూడా ఏం చెప్పేశారంటే అది వ్యత్యాసంగా ఉంటుందా అంటే కాదు అనే మాట బాబా చెప్పడం జరుగుతుంది. కానీ సాధారణ సముద్రంలో బుడగలు అనేవి పై భాగంలో ఉంటాయి. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నటువంటి లెఫ్ట్ సైడ్ లో కనిపించేది సాధారణ సముద్రం. ఈ సాధారణ సముద్రంలో బుడగలు అనేవి మీకు పై భాగంలో కనపడతాయి. దాని బాబా ఇంగ్లీష్ లో సర్ఫేస్ లో మాత్రమే ఉంటుంది అంటాడు. కానీ పరమాత్మ అనేటువంటి ఈ సముద్రంలో, ఈ మహాసముద్రంలో మాత్రము ఆ బుడగలు అనేవి సముద్రం లోపల ఉంటుంది, అవి పైన కనపడవు. సో ఇవన్నీ బుడగలు, ఇవన్నీ కూడా బుడగలు. ఎక్కడ ఉంటాయంటే సముద్రం పైన ఉండవు, సముద్రం లోపల ఉంటుంది. ఇప్పుడు అందరూ 10th చార్ట్ తీసుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒకసారి 10th చార్ట్ చూడండి. ఇప్పుడు 10th చార్ట్ చూశాక మీకు ఇక్కడ కనిపించేటువంటి, మీ స్క్రీన్ పైన చూపిస్తున్నాను. ఈ స్క్రీన్ పైన మీరు చూస్తున్నటువంటిది మొట్టమొదటిది. మీరు మొత్తం పూర్తిగా చూడొద్దు. ఇక్కడ బాబా ఏదైతే చెప్తున్నాడో అది మాత్రమే ఫోకస్ చేద్దాం. ఇప్పుడు బాబా ఏదైతే చూడమని చెప్తున్నారో మనం దానినే చూద్దాము. మిగతావి అవసరం లేదు ప్రస్తుతానికి. ముందు బాబా దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు మనకి. ఇక్కడ మీకు కనిపించేటువంటిది ఫస్ట్ చూడండి, స్టోన్స్ అండ్ మెటల్స్. ఈ ఫస్ట్ లో వినిపిస్తోందండి అందరికి? ఓకే, గుడ్. సో ఇప్పుడు స్టోన్స్ మెటల్స్ లో చూడండి. స్టోన్స్ మెటల్ లో చూస్తే మీకు ఏం కనిపిస్తుంది అంటే ఫస్ట్ లోపల సోల్ ఉందండి. సోల్ కనిపిస్తుంది, ఎస్ అనేది ఉంటుంది. బాగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఎస్ అనేది మనకి ఓవరాల్ గా ఎక్కడ చూసినా మనకి అదే కనపడుతుంది. ఎందుకంటే సర్వం ఆత్మమయం కాబట్టి ఎక్కడ చూసినా మనకి ఎస్ తోని కనెక్ట్ అవుతుంది. ఎస్ ఉంది, దాని చుట్టూ ఏముందంటే కాన్షియస్నెస్ ఉంది. దాని చుట్టూ అంటే ఎస్ అనేటువంటి చిన్న సర్కిల్ చుట్టూ ఫస్ట్ బాబా ఒక సర్కిల్ గీయడం జరిగింది. ఆ ఫస్ట్ సర్కిల్ ఏంటంటే కాన్షియస్నెస్. ఆ ఫస్ట్ సర్కిల్ ఏంటంటే కాన్షియస్నెస్. ఎలా ఉంది ఆ కాన్షియస్నెస్ అంటే స్లైటెస్ట్ గా ఉంది, అంటే చాలా స్వల్పంగా ఉంది. ఇప్పుడు ఇంకొక సెకండ్ సర్కిల్ బాబా గీయడం జరిగింది. అదేంటంటే గ్రాస్ బాడీ అన్నాడు బాబా. అంటే స్టోన్స్ కి మెటల్ కి సంబంధించినంత వరకు వాటికి రెండు సర్కిల్స్ ఉంటాయి. మొదటి సర్కిల్ ఏంటంటే కాన్షియస్నెస్, రెండవ సర్కిల్ ఏంటంటే గ్రాస్ బాడీ. ఇక్కడ మనము ఇప్పుడు ఈ క్షణం మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బాబా కొంచెం అక్రాస్ గా, దానికి కొంచెం అడ్డంగా బాబా ఒక లెటర్ రాయడం జరిగింది, బబుల్ అని. సార్ ఫస్ట్ వన్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మన 10th చార్ట్ లో చూస్తున్నాము. ఈ 10th చార్ట్ లో అందరూ కూడా ఆ స్టోన్స్ అండ్ మెటల్స్ అనేటువంటి ఫస్ట్ దాన్ని మాత్రమే చూడండి, మిగతా చూడకండి ప్రస్తుతానికి. ఆ ఫస్ట్ ఉన్నటువంటి ఫస్ట్ మీకు ఒక సర్కిల్ కనబడుతోంది, స్టోన్స్ అండ్ మెటల్స్. అవి స్టోన్స్ అండ్ మెటల్స్ అనేటువంటి దాన్ని మాత్రమే మనము కొంచెం ఫోకస్ చేద్దాం. బాబా దాన్ని మాత్రమే చూడమని చెప్తున్నాడు. సో దాన్ని మాత్రమే చూద్దాం.
సో అది ఆ స్టోన్స్ మెటల్స్ లో మీకు ఏం కనపడుతుంది అంటే లోపల ఎస్ అనేటువంటి చిన్న సర్కిల్ ఉంటుంది. ఎస్ అంటే ఆత్మ, సోల్ అని అర్థం. సో ఆ సోల్ చుట్టూ బాబా ఒక సర్కిల్ గీయడం జరిగింది. బాబా ఆ సర్కిల్ ఏమన్నారంటే అది కాన్షియస్నెస్ అంటే చైతన్యము అన్నారు బాబా. ఇప్పుడు ఇంకొక సర్కిల్ గీయడం జరిగింది. ఏంటి ఆ సర్కిల్ అంటే గ్రాస్ బాడీ, అంటే ఆ స్టోన్స్ కి మెటల్స్ కి సంబంధించినటువంటి స్థూల శరీరం. ఇప్పుడు లోపల ఉన్నటువంటి కాన్షియస్ సర్కిల్, పైన ఉన్నటువంటి స్థూల శరీరం అనేటువంటి సర్కిల్ ని రెండిటిని కూడా కలిపి బాబా ఒక లైన్ రాసాడు అక్కడ. దాన్ని బాబా బబుల్ అన్నాడు. అంటే ఇక్కడ కనిపించేటువంటి గ్రాస్ బాడీ కానీ అక్కడ ఉండేటువంటి స్లైటెస్ట్ కాన్షియస్ లో ఉండేటువంటి బబుల్ కూడా ఇవి రెండు దేంతో ముడిపడి ఉంటుంది అంటే బుడగతో ముడిపడి ఉంటుంది. బుడగ అంటే బబుల్ ఇక్కడ మనం చూసాము. ఒకసారి మీరు స్క్రీన్ పైన చూస్తే ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఈ బబుల్స్ అంటే బాబాలోనే అంటే పరమాత్మలోనే బయటికి కనపడనటువంటి ఈ బుడగలు సముద్రం లోపల ఉంటుంది. సాధారణ సముద్రంలో పైన ఉంటాయేమో కానీ ఈ మహాసముద్రం పరమాత్మ అనేటువంటి మహాసముద్రంలో బుడగలు అనేవి బయటికి పైకి కనపడవు, లోపలే ఉంటుంది. ఈ బుడగల్నే బాబా మనకి 10th చార్ట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఇవే బుడగలు, ఇవే బబుల్. సో ఇక్కడ గుర్తు పెట్టుకుందాం, బబుల్ అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకుందాం. ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారో విన్నాం. ఇక్కడ బాబా ఏం చేస్తున్నారంటే కంటిన్యూ చేస్తున్నారు. ప్రారంభంలో మహాసముద్రం అనేది ప్రశాంతంగా ఎటువంటి అలలు లేకుండా ఉంది. ప్రారంభంలో అంటే మొట్టమొదట్లో ఆదిలో మహాసముద్రం అనేటువంటి ఇప్పుడు మన స్క్రీన్ పైన చూసినట్లుగా ప్రశాంతంగా ఎటువంటి అలలు లేకుండా ఉంది. తర్వాత ఏం జరిగింది అంటే గాలి వలె కదిలినటువంటి ఒక లెహర్ అంటే ఒక దానిని మన తెలుగులో ప్రథమ లీల, ఒక స్పందన, లోపల ఒక రకమైనటువంటి స్పందన ఏర్పడింది ఆ సముద్రంలో. దాని వలన చల్లని గాలి మరి బుడగలు అనేవి ఇలా ఒక్కసారిగా ఉత్పన్నమయ్యాయి. ఒక పూర్తిగా అంటే మీరు ఫస్ట్ కి సెకండ్ కి ఎంత మీకు అర్థమైపోతుంది అంటే ఇంత ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ యొక్క మహాసముద్రంలో కేవలం ఈ లహర్ అంటే తనను తాను తెలుసుకోవాలనేటువంటి ఒక అర్జ్, దాని ఇంగ్లీష్ లో బాబా అర్జ్ అన్నాడు. తనను తాను తెలుసుకోవాలి అనేటువంటి ఒక అర్జ్ పుట్టగానే ఒక్కసారిగా ఆ బుడగలు అనేటువంటివి కూడా అనంతంగా ఉత్పన్నమయ్యాయి ఈ సముద్రంలో. కాబట్టి పరమాత్మ అనేది మహాసముద్రంలో ఆ లహర్ మరియు ఆ స్పందన కూడా సముద్రం లోపలే ఉంటుంది. ఏదైతే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రశాంతంగా ఉన్న తర్వాత ఏ స్పందన అయితే కలిగిందో అది కూడా ఎక్కడుంటుంది అంటే బుడగలతో పాటు కూడా స్పందన కూడా సముద్రం లోపలే ఉంటుంది. కాబట్టి వాటి కదలికలు అనేవి ఎటువంటి అలలను సృష్టించలేవు. అంటే ఒకవేళ వాటికి కదలిక ఉన్నప్పటికీ కూడా అక్కడ మనకి అలలు కనపడవు. అలలు రావాలంటే సముద్రంలో ఒక కదలిక అనేది మొదలు పెట్టినప్పుడు అంటే సముద్రంలో ఉండేటువంటి కదలికలే ఒడ్డున ఉండేటువంటి మనకి ఆ అలలు కనపడుతుంది. కానీ ఇక్కడ వాటి కదలికలు అనేటువంటిది ఎటువంటి అలను సృష్టించలేదు. ఈ కారణంగానే బయట ఉపరితలం మీద ఎటువంటి కదలిక కనపడదు. అందుకే మనకి ఇవన్నీ సముద్రం లోపల జరుగుతాయి తప్పించి లోపల ఎలా జరుగుతుందన్న విషయము బయట ఉండే వాళ్ళకి తెలియదు. ఇదంతా కూడా అంతర్గతంగా అంటే సముద్రం లోపలే జరిగిపోతుంది. కాబట్టి ఈ పాయింట్ ని మీ మనసులలో చాలా స్పష్టంగా ఉంచండి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే బాబా ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి అంటే ఇప్పుడు దానిలో కలిగినటువంటి కదలిక కావచ్చు, స్పందన కావచ్చు, బయట సర్ఫేస్ అంటే బయట అంతర్గతంగా బయట బాహ్యంగా కనపడదు.
ఈ విషయం మాత్రము, ఈ పాయింట్ ని మీ మనసులలో చాలా స్పష్టంగా ఉంచండి అనేది బాబా మనకి ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మనము మళ్ళీ బ్యాక్ టు మన 9th చార్ట్ రండి. సో 9th చార్ట్కి వస్తే ఇక్కడ మరొక ముఖ్యమైన పాయింట్ ను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మరొక ముఖ్యమైన పాయింట్ ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీరు వీటిని సరిగ్గా గ్రహించగలిగితే, అంటే ఏ పాయింట్ అయితే బాబా ఇక్కడ స్పష్టంగా చెప్పాలని ప్రయత్నిస్తున్నారో అది కనుక మనందరికి గనక సరిగ్గా గ్రహించగలిగితే, కానీ అది కాస్త కష్టతరమైనప్పటికీ సమస్తము క్లియర్గా ఉంటుంది. ఇక్కడ బాబా చెప్పేటువంటి అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇక్కడ చెప్పే విషయం ఏదైతే ఉందో అది గనక గ్రహించగలిగితే, అది కష్టతరం అయినప్పటికీ సమస్తము అంటే కంప్లీట్ గా బాబా మనతో ఏదైతే మాట్లాడుతున్నారో, సారీ, సో ఇది కష్టతరం అయినప్పటికీ సమస్తము క్లియర్ గా ఉంటుంది. ఎక్కడ మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. అది ఏమిటంటే చుట్టుకోవడము మరియు విప్పుకోవడము. అదే వైండింగ్ ప్రాసెస్ అండ్ అన్వైండింగ్ ప్రాసెస్. ఇది చాలా 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 ముఖ్యమైనది. మనం వెళ్ళే కొద్దీ ఇది చాలా కనెక్ట్ అవుతాయి ఈ రెండు కూడా. వైండింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతోంది, విప్పుకోవడం ఎక్కడ స్టార్ట్ అవుతోంది. ఎందుకంటే మన లైఫ్ లో సాధారణంగా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం, ఇది అనవసరంగా చుట్టుకుంది. ఒక వ్యక్తిని అంటాము, ఒక పరిస్థితులను అంటాం, అనవసరంగా చుట్టుకున్నాను, మెడ చుట్టుకునేసింది, అనవసరంగా నేను ఆ బంధనాలు ఇరుక్కోపోయాను. మనకు తెలిసినా తెలియకపోయినా మనం డివైన్ థీమ్ భాష మాట్లాడే వాళ్ళం చాలా వరకు కూడా. అది మనకు తెలియక మాట్లాడాం, కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది. తెలిసి ఓహో అది పర్వాలేదు, మనకి తెలియకుండానే డివైన్ థీమ్ మనకి టచ్ లో ఉందనిపిస్తుంది. అంటే చుట్టుకోవడం అనేటువంటిది కూడా మనందరికీ అలవాటైన భాషే. అంటే రకరకాలుగా మాట్లాడుకున్నా, కానీ అన్వైండింగ్ అనేది మనకి కొత్త, ఈ జన్మలో కొత్త, మోస్ట్లీ ఇప్పుడు తెలిసి కొత్తగా అనిపిస్తుంది. కాబట్టి బాబా ఈ రెండింటిని చాలా 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 ఇంపార్టెంట్ అయిన విషయము, దీన్ని గ్రహించమని చెప్తున్నాడు. ఇంపార్టెంట్ అండి, ఇది పాయింట్ ని అర్థం చేసుకోమని చెప్తున్నాడు, కానీ మీరు దీన్ని సరిగ్గా గ్రహించమంటున్నాడు ఈ యొక్క చార్ట్ లో. కాబట్టి ఇది కనుక మనకి గ్రహించగలిగితే సమస్తము ప్రతి ఒక్కటి క్లియర్ గా ఉంటుంది. సో అదేమిటంటే చుట్టుకోవడం మరియు విప్పుకోవడము. సో ఏ నుండి జెడ్ వరకు కొనసాగే ఈ ఆత్మ ప్రయాణంలో 7 మెలికలు అనేవి ఇక్కడ చార్టులో చూపబడింది, మనం చూసాం. సో ఏ టు జెడ్. సో ఏం చెప్తున్నారు బాబా? 7 మెలికలు అని చెప్పారు. ఇంతకుముందు మనం చూసాం 1, 2, 3, 4, 5, 6, 7. 7 మెలికలు అనేటువంటివి ఇక్కడ చార్ట్లో చూపబడింది. ఇప్పుడు బాబా కంటిన్యూ చేస్తున్నారు. మళ్ళీ ప్రియతముడు తన వైపు చూపుతూ ఇలా అందిస్తున్నారు. ఈ శరీరాన్ని ఆత్మగా అనుకోండి. ఈ శరీరాన్ని ఆత్మగా అనుకోండి. వాస్తవంలో ఇది నిజం కాదు. శరీరము ఆత్మ కాదు. కాబట్టి కేవలం వివరణ కోసమే ఇలా అనుకోండి అని చెప్తూ, ప్రారంభంలో చైతన్యం అంటే కళ్ళు తెరవడం వంటిది. ప్రారంభంలో చైతన్యం అంటే కళ్ళు తెరవడం వంటిది. ప్రియతముడు తన కళ్ళను మూసి మెల్లగా తెరిచారు. బాబా ఏం చేశారంటే ఈ మాట అన్న తర్వాత, అంటే ప్రతి మాట అంటున్నప్పుడు బాబా ఎంతెంత ఎక్స్పీరియన్స్ అయ్యారో, తనతో ఎంతగా కనెక్ట్ అవుతున్నారు అనేది బాగా అర్థమవుతుంది. అంటే ఒక గురువు కానీ ఒక అవేకనర్ కానీ మనల్ని ఉద్ధరించుకోవాలనుకునేటువంటి ఆ యొక్క మాస్టర్ తనను తాను ఎంత తన్మయత్వం పొందుతాడు అనేది కూడా మనకి ఈ యొక్క ప్రతి ఒక్క అడుగులో మనకు కనిపిస్తుంది, బాబా ప్రతి చోట. సో కాబట్టి బాబా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, అంటే ప్రారంభంలో చైతన్యం అంటే కళ్ళు తెరవడం వంటిది. సో ప్రియతమ్ముడు బాబా ఏం చేస్తారు? తన కళ్ళను మూసి మెల్లగా తెరిచారు. అప్పుడు బాబా అంటున్నారు, ప్రారంభంలో ఆత్మ ఉంది, కానీ వాటి కళ్ళు మూతబడి ఉన్నాయి. ప్రారంభంలో ఆత్మ ఉంది, కానీ వాటి కళ్ళు మూతబడి ఉన్నాయి. అందువలననే
నన్ను నేను దర్శించలేకపోయాను. అందువలననే దర్శించలేకపోయాను. సో కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. ప్రారంభంలో చైతన్యం అంటే కళ్ళు తెరవడం వంటిది. ప్రియతముడు తన కళ్ళను మూసి మెల్లగా తెరిచారు. ప్రారంభంలో ఆత్మ ఉంది, వాటి కళ్ళు మూతబడి ఉన్నాయి. అందువలననే నన్ను నేను దర్శించలేకపోయాను అని చెప్తూ అన్నప్పుడు ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనకి డైజెస్ట్ చేసుకుందామండి. ఒక మాట ఇక్కడ ఒక విషయాన్ని మనము స్పష్టపరచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రారంభంలో ఆత్మ ఉంది కానీ వాటి కళ్ళు మూతబడి ఉన్నాయి అన్నారు బాబా. అందువలనే నన్ను నేను దర్శించలేకపోయాను అంటున్నారు. అంటే బాబా ఇక్కడ చెప్పే మాట యొక్క అర్థం ఏంటి అంటే, బాబాకి కూడా కళ్ళు మూతపడము, కళ్ళు తెరవడము, నిద్రపోవడము, నిద్ర నుండి మేలుకోవడము అనేది జరుగుతుందా అంటే, దానికన్నా ముందు మనం లాస్ట్ టైం ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక మాట తెలుసుకున్నాము. ఏం తెలుసుకున్నాము? మనము బాబా మనకి గాడ్ స్పీక్స్ గురించి మూడు మాటలు చెప్పేశారు. ఏంటవి అంటే, జరిగిపోయిన ప్రవృత్తితో కూడిన నిన్నటి నా కథ అదే పరిణామ క్రమము, జరుగుతున్న బుద్ధితో కూడిన ఇప్పటి నా కథ అదే పునర్జన్మ క్రమము, జరగబోయే స్ఫూర్తి ప్రకాశంతో కూడిన రేపటి నా కథ అంటేనే సాక్షాత్కార క్రమము. సో ఇది మనకి మూడు మాటల్లో బాబా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 3 కథలు ఏవైతే ఉన్నాయో అంటే నిన్నటి నా కథ, ఇప్పటి నా కథ, రేపటి నా కథ అనేవి ఒక అవతార పురుషుడు తప్ప మిగతా వారందరూ సద్గురుతో కలిపి తప్పకుండా తప్పించుకోకుండా దాటి తీరవలసినదే అని ఇక్కడ మనకి బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? ఇక్కడ బాబా అవతరించడానికి బాబాకి ఈ 3 కథలతో పని లేదు. ఈ 3 కథలతో బాబాకి పని లేదు. డైరెక్ట్ గా ఆయన అవతరించగలడు. కానీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? నా కళ్ళు మూతపడింది, ఇప్పుడు తెరుచుకుంటోంది అనే మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఇక్కడే గురువు యొక్క గొప్పతనం అనేది మనము గుర్తించాల్సినటువంటి సమయం. గురువు యొక్క గొప్పతనము, గొప్ప లక్షణం ఏంటంటే, మనల్ని ఉద్ధరించాలనేటువంటి తప్పించేటువంటి గురువు ఎలా ఉంటాడు అంటే, మన స్థాయికి దిగి వస్తాడు. కరెక్ట్ గా చెప్పాలంటే మన స్థితికి దిగి వస్తాడు. దిగి వచ్చి నా కళ్ళు కూడా తెరుచుకుంది అనేది ఆ శిష్యుడితోనూ తనకు సంబంధించినటువంటి వాడితో కనెక్ట్ అవడానికి ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది. ఇది ఆయనకున్న మన మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమ అనేది మనకి ఇక్కడ ఈ యొక్క మొమెంట్ లో మనకు అర్థం కావాలి. కాబట్టి భగవంతుడైనటువంటి అవతార్ మెహర్ బాబాకి, అవతార పురుషుడైనటువంటి మన ప్రియతముడికి, ఆయనకి కళ్ళు మూతపడ్డము లేకపోతే దర్శించలేకపోవడం అనేది ఇక్కడ అది కాదు విషయం. మనము ఇక్కడ ఆయన మనల్ని ఉద్ధరించాలి అనేటువంటి ఉద్దేశంతో మన స్థితికి దిగి వచ్చి మనలాగే ఉంటూ నా కళ్ళు కూడా తెరుచుకుంటోంది, నేను కూడా నేర్చుకుంటున్నాను అని మనతో పాటు జస్ట్ ఆయన కలిపేసుకుంటున్నాడు. ఆయన అక్కడ అలా కలిపేసుకున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అబ్బా, అంటే ఒక రకమైనటువంటి అనుభూతి కలుగుతుంది మనందరికీ కూడా. ఓ అవును బాబా, నాకు ఇది అర్థం కావట్లేదు బాబా. అంటే ABCD అనేది ఒక టీచరు చెప్తున్నాడు అంటే ఏ తర్వాత బి అన్న విషయం ఆ టీచర్కి తెలుసు. కానీ ఏ తర్వాత ఏముంది చెప్పండి అని స్టూడెంట్స్ అడిగాడంటే వాళ్ళ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే, సార్కి కూడా తెలియదేమో ఏ తర్వాత బి అనేది తెలియదేమనుకుంటా. ఎవరు? ఆయన MSc MED చేసిన ఆయన, MSc MED చేసినటువంటి ఆయనకి ఏ తర్వాత బి వస్తున్న విషయం తెలియదని ఆ స్టూడెంట్స్ అనుకుంటారు. సో ఇది గురువుకుండేటువంటి గొప్ప లక్షణము. కాబట్టి ఈ మాటలు చెప్పడానికి వెనక ఏంటంటే, మన స్థితికి భగవంతుడు దిగి వచ్చి మనల్ని మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్నాడు అనే ఈ మాట మనం బాబాని శ్రద్ధగా ఆలకించగలిగితే మనకి ఇక్కడ చాలా స్పష్టంగా ఈ మాట అర్థమవుతుంది.
ఇది మనము ఇక్కడ ఈ క్షణంలో ఈ మొమెంట్ లో మనము గుర్తించాల్సినటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రొసీడ్ అవుదాం. ఇప్పుడు బాబా ఏం చెప్తున్నాడు, సో మనం చూసినట్లుగా ఇప్పుడు ఇక్కడ బాబా ఏం చెప్పారు మనకి ముందు ఒకసారి రిపీట్ చేసుకుందాము. ప్రారంభంలో ఏముంది మనకి? చైతన్యము. అంటే ప్రారంభంలో చైతన్యం అంటే కళ్ళు తెరవడం వంటిది. ప్రారంభంలో చైతన్యం అంటే కళ్ళు తెరవడం వంటిది. ప్రియతముడు తన కళ్ళను మూసి మెల్లగా తెరిచారు. ప్రారంభంలో ఆత్మ ఉంది, కానీ వాటి కళ్ళు మూతబడి ఉన్నాయి. అందువలన నన్ను నేను దర్శించలేకపోతున్నాను. కాబట్టి ఈ పాయింట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి బాబా చెప్పే పాయింట్ చూద్దాము. ఫస్ట్ ప్రారంభంలో చైతన్యము అని చెప్పడం జరిగింది బాబా. ఇప్పుడు మళ్ళీ మనం 10th చార్ట్కి వెళ్దాం. దయచేసి అందరూ ఒకసారి 10th చార్ట్ని చూడండి. 10th చార్ట్కి వెళ్తే మనకి ఫస్ట్ మనం చెప్పుకున్నాం. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం మనము? ఈ 10th చార్ట్ లో ఫస్ట్ ఉన్నటువంటి సర్కిల్ ఏం తెలుసుకున్నామంటే మనము స్టోన్స్ మెటల్స్. మీరు స్క్రీన్ పై కూడా చూడొచ్చు. మీరు స్టోన్స్ మెటల్స్ కనబడుతుంది. స్టోన్స్ మెటల్స్ లో కూడా ఇంతకుముందు చూసాం, బాబా మనకి చెప్పడం జరిగింది. ఫస్ట్ లోపల ఏముంది? ఎస్ అనేది తీసుకొని బాబా సర్కిల్ గీయడం జరిగింది. ఇది సోల్, ఇది ఆత్మ. దీని చుట్టూ ఒక సర్కిల్ గీయడం జరిగింది. ఫస్ట్ సర్కిల్ ఏంటి? ఆ సర్కిల్ అంటే కాన్షియస్నెస్. దానిపైన మరొక రెండవ సర్కిల్ బాబా గీయడం జరిగింది. దానిని ఏమన్నాడు బాబా? గ్రాస్ బాడీ అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ యొక్క కాన్షియస్నెస్ ని, ఈ స్థూల శరీరాన్ని రెండింటిని కలుపుకుంటూ బాబా ఇక్కడ ఏం రాశారంటే బబుల్ అని రాశారు. మనం ఇంతకుముందు చూసాము, సముద్రం లోపల ఉంటుంది ఆ బుడగలు అని. సో ఇది బబుల్ అన్నమాట. సో ఈ రెండిటితో, ఈ యొక్క చైతన్యంతో, ఈ యొక్క శరీరంతో, రెండిటితో ఈ బుడగ కనెక్ట్ అయి ఉంది. కాబట్టి ఇంతకు ముందు బాబా చెప్పినటువంటి ఆ వర్డ్ మళ్ళీ చూద్దాము. ప్రారంభంలో చైతన్యం అంటే కళ్ళు తెరవడం వంటిది. కళ్ళు తెరవడం వంటిది అంటే పూర్తిగా తెరవడం కాదు. అంటే తెరవడం అనేది ప్రాసెస్ స్టార్ట్ అయిందని అక్కడ అర్థం. అందుకే ఇక్కడ కూడా మనం చూస్తే ప్రారంభంలో ఆత్మ ఉంది, కానీ వాటి కళ్ళు మూతపడి ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఎందుకు మూతపడి ఉంది అంటే దానికి కారణము మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఎందుకు కళ్ళు అందుకు భగవంతుని చూడలేకపోతుంది ఆత్మ అనేది ఏంటంటే, ఇలా ఫస్ట్ ఈ యొక్క లెవెల్లో, ఈ దశలో, స్టోన్స్ మెటల్లో ఆ స్థాయిలో ఎలా ఉంటుందంటే ఇలా కళ్ళు మూతపడి ఉంటుంది. అంటే మనందరి పరిస్థితి ఇదే. ఈ కళ్ళు మూతపడిన కళ్ళను తెరవడానికే మన జీవితంలోకి అవతార్ మెహర్ బాబా అనేటువంటి ఒక అవతార పురుషుడు మన జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. ఇది కేవలం మూసి ఉన్నటువంటి కళ్ళతో మాయ అనే నిద్రపోతున్నాడు, వీడిని జీవుని లేపాలి అనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ సెకండ్, ఈ క్షణము మనం తరించడానికి ఇప్పుడు ఈ యొక్క సహవాసం ఏర్పాటు చేశాడు బాబా. కాబట్టి ఇప్పుడు మూతపడినటువంటి కళ్ళు ఏదైతే ఉన్నాయో దీనిని గనుక దీంతో కంపేర్ చేసుకుందాము. ఫస్ట్ స్టార్టింగ్ స్టోన్స్ మెటల్స్ ని స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ పరిస్థితి, ఆత్మ పరిస్థితి ఇదే. ఆత్మ పరమాత్మ చూడలేకపోతుంది. ఎందుకంటే కారణం ఎందుకు చూడలేకపోతుంది అంటే దానికి ఉన్నటువంటి కాన్షియస్ అనేది స్లైటెస్ట్ గా ఉంది. ఇప్పుడు మీరు ఈ లెటర్స్ చూడండి. ఈ లెటర్స్ ని మీరు కొద్దిగా ఫోకస్ చేయండి. ఇప్పుడు మీరు ఒకసారి చార్ట్ చూస్తూ ఒకసారి మీరు ఫస్ట్ మీరు చార్ట్ చూడండి. మీరు చార్ట్ చూస్తే మీరు స్టోన్స్ మెటల్స్ లో చూస్తే మీకు ఇక్కడ ఇంగ్లీష్ లో రాసి ఉంటుంది. ఇక్కడ మనకి ఇంగ్లీషు తెలుగు రెండు చెప్పుకుందామండి మనము. స్టోన్స్ మెటల్స్ లో మీరు చూస్తే ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ కాన్షియస్నెస్ ఉంది. ఎలా ఉంది కాన్షియస్నెస్ అంటే స్లైటెస్ట్ కాన్షియస్నెస్. వెజిటేబుల్ కి వచ్చారనుకోండి స్లైట్ కాన్షియస్నెస్. వామ్స్ రెప్టైల్స్ కి వచ్చారనుకోండి కాన్షియస్నెస్ మోర్. ఫిష్ కి వచ్చారనుకోండి కాన్షియస్నెస్ లిటిల్ మోర్. బర్డ్స్ కి వచ్చారనుకోండి కాన్షియస్నెస్ స్టిల్ మోర్. అనిమల్స్ కి వచ్చేసారనుకోండి కాన్షియస్నెస్ పార్షియల్. మీరు ఆర్డినరీ హ్యూమన్స్ కి వచ్చారనుకోండి కాన్షియస్నెస్ ఫుల్.
హ్యూమన్ బీయింగ్ అడ్వాన్స్ సోల్స్ వస్తారు, అక్కడ వాళ్ళ కాన్షియస్నెస్ కూడా ఫుల్ గా ఉంటుంది. హ్యూమన్ బీయింగ్ ఇక్కడ ఇతను కాన్షియస్ కూడా ఫుల్ గా ఉంటుంది. గాడ్ రియలైజ్డ్ పర్సన్, ఇక్కడ మీరు చార్ట్ స్క్రీన్ ప్లే చూస్తున్నటువంటి గాడ్ రియలైజ్డ్ పర్సన్ లో కూడా కాన్షియస్ ఉంటుంది. ఎటువంటి కాన్షియస్నెస్ అంటే ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. ఇప్పుడు మీరు చార్ట్ చూస్తారు, ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూడండి, ఒక్కొక్క దాన్ని చూద్దాం. ఫస్ట్ కాన్షియస్ ఎలా ఉంటుందంటే అతి స్వల్పంగా డెవలప్ అయిన కాన్షియస్నెస్ ఉంటుంది. తర్వాత స్వల్పంగా డెవలప్ అయినటువంటి కాన్షియస్నెస్ ఉంటుంది, ఎక్కువగా డెవలప్ అయిన కాన్షియస్నెస్ ఉంటుంది, మరింత ఎక్కువగా డెవలప్ అయిన కాన్షియస్నెస్ ఉంటుంది, ఇంకా ఎక్కువగా డెవలప్ అయిన కాన్షియస్నెస్ ఉంటుంది, పాక్షికంగా డెవలప్ అయిన కాన్షియస్నెస్ ఉంటుంది, పూర్తిగా డెవలప్ అయిన కాన్షియస్నెస్ ఉంటుంది, అండ్ ఫైనల్ గా అనంతంగా మారిన కాన్షియస్నెస్ గా తయారవుతుంది. అంటే అతి స్వల్పం నుంచి అనంతంగా మారితే తప్పించి మీరు కింద చూసినట్లుగా కళ్ళు తెరవబడదు, కళ్ళు తెరవబడదు. ఇప్పుడు మనందరి ప్రస్తుతం ఈ క్షణంలో, ఈ క్షణం నుంచి కూడా మనందరి కళ్ళు ఇలా తెరిచేలాగే మన అవతార పురుషుడు కృషి చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, తాపత్రయపడుతున్నాడు. మనందరినీ కూడా ఇలా మూతపడినటువంటి మన ఆత్మ అనేటువంటి నేత్రాలని పరమాత్మను దర్శించడానికి, ఈ విధంగా ఓపెన్ చేసేలా చేయడానికి, అవేకన్ చేయడానికి, ఆయన్ని వాస్తవంగా అనంతంగా దర్శించడానికి, ఇలా తెరవడానికి మనకి ఇవన్నీ చెప్తున్నాడు బాబా. అందుకే మన జీవితంలోకి భగవత్ వచనములు అనేటువంటి ఒక అత్యద్భుతమైన అధ్యాయం మొదలైంది. కాబట్టి కనిపించడం లేదు అంటే అతి స్వల్పంగా అతనికి కాన్షియస్నెస్ ఉంది. కాబట్టి మనము ఈ జన్మ అనేది కూడా ఒక్కొక్క దాటుకుంటూ వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా, అంటే కింద మీరు చూస్తే పూర్తిగా మూతపడినటువంటి కళ్ళు, అదే విధంగా ఇప్పుడు అతి స్వల్పంగా, స్వల్పంగా, ఎక్కువగా, మరింత ఎక్కువగా, ఇంకా ఎక్కువగా, పాక్షికంగా, పూర్తిగా అనేసరికి గ్రాడ్యువల్ గా కళ్ళు తెరుచుకుంటూ పోతూ అది ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ వచ్చేసరికి కళ్ళు పూర్తిగా తెరవబడుతుంది. ఇది కాన్షియస్నెస్ యొక్క కథ. సో ఇక్కడ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడుంది, మనకి ఇక్కడ పూర్తిగా కాన్షియస్నెస్ అనేది స్లైటెస్ట్ కాన్షియస్నెస్ ఉంది, అందుకే ఇది మూతపడింది. అండ్ ఫైనల్ గా అంటే ఇది ఒక రకంగా మనం ఏగా తీసుకోవచ్చండి. మన భాషలో, బాబా చెప్పిన భాషలో ఇది ఏ, ఈ ఇన్ఫినిట్ కాన్షియస్ అనేది జెడ్, ఏ నుంచి జెడ్ కి రావాలి. ఏ పరిస్థితి ఎటు ఉంది, ఆడ కాన్షియస్నెస్ ఎంత ఉందంటే అతి స్వల్పంగా ఉంది, జెడ్ కి వచ్చేసరికి అనంతంగా మారింది. అంటే ఈ స్లైటెస్ట్ కాన్షియస్ నుంచి మనం ఇన్ఫినిట్ కాన్షియస్ కి రావాలి. అంటే మన కళ్ళు తెరవబడాలి అంటే మనకి రియలైజేషన్ రావాలి, మన ఆత్మ సాక్షాత్కారం అయితే తప్పించి మనము ఇలా కళ్ళు తెరుచుకోలేము. అప్పటి వరకు మనకి అవేకనింగ్ అనేది జరగదు అనేది బాబా ఇచ్చినటువంటి ఒకే ఒక్క లైన్ అండి. దిస్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిస్ వర్డ్స్. గాడ్ స్పీక్స్ అంటే అలాగే ఉంటుంది. బాబా అంటే కేవలం పుస్తకం అనుకోకండి, ఎవరు మన పుస్తకం అనుకోవద్దు. ఇది సాక్షాత్ మెహర్ బాబా మన కళ్ళ ముందు కూర్చొని మనల్ని కూర్చోపెట్టి చెప్తున్నాడు. కాబట్టి మీరు పుస్తకంలో చూస్తే ఒక లైనే కనపడుతుంది, మిగతా ఏం మనకు కనపడవు. కాబట్టి బాబా మాట్లాడుతున్నాడు అనేటువంటి అనుభవం పొందితే తప్పించి మనకి ఇవన్నీ అర్థం అయ్యే ప్రసక్తి లేదు. కాబట్టి అది చెప్పింది ఒకలైనప్పటికీ కూడా ఇంత ఎక్స్ప్లెనేషన్ బాబా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది అర్థం. కాబట్టి ప్రారంభంలో చైతన్యం అంటే తెరవడం వంటిది, పూర్తిగా తెరవడం కాదు, మూతపడి ఉంది, కానీ తెరిచే ప్రయత్నంలో ఉంది చైతన్యము. అందుకే ప్రారంభంలో ఆత్మ ఉంది కానీ మూతపడి ఉన్నాయి. సో కాబట్టి ఆత్మ అనేది కళ్ళు మూతబడింది, ఫస్ట్ మనం చూస్తున్నాం కళ్ళు మూతబడి ఉంది, సో తర్వాత తెరవబడింది. ఎలా అంటే ఈ యొక్క 7 కాన్షియస్ యొక్క లెవెల్స్ డెవలప్మెంట్ అయిన తర్వాతనే ఇప్పుడు మీరు చూసేటువంటి ఇన్ఫినిట్ కాన్షియస్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి, మనమంతా కూడా గాడ్ రియలైజ్డ్ పర్సన్ అయినప్పుడు మాత్రమే మనకి అవేకనింగ్ జరుగుతుంది. అప్పటి వరకు జరిగే ప్రసక్తి లేదు. కాబట్టి మిగతా విషయాలు మనము బాబా రేపటి నుంచి కంటిన్యూ చేస్తారు. మనం రేపు కలుద్దామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. హరి జై మెహర్ బాబా అండి.
ఇంతకు ఈ చార్ట్ ఎవరు డ్రా చేసినారు? అది ఫస్ట్ రానోనా? అవునండి, రాను గ్యాలీ అండి. ఓకే ఓకే ఓకే, రాను డౌట్ గ్యాలీ. ఉండే. రాను గ్యాలీ అండి. కొన్ని కొన్ని సరే కొన్ని కొన్ని చేశారు. సరే సరే సరే, రేపు కలుద్దాం. ఓకే అండి, ఓకే అండి. జై బాబా నాన్న. జై మెరు అండి. అండ్ అంజప్ప గారు, జయమరు బాబు సార్. ఓకే, భుజావే స్టార్ట్ చేయండి. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। बुझावे नार जहलतुनी करो तुद रत्ने परमात चलागे आशुबाक्षोने के बक्षे नूरे मातु आयाम जब मेहरु बाबा चरण पर तूने दरिए सर उदाना जात पीवा के फतेहे तू मेहरु बातु तुझे लिख की का बीने मार को भी तुझे तेरी ये वहदत मोर पतनो कोई तू बातू हमारा रब ने ऐसा लिख बख्श दे नानुई दुनो के तो पर महात्मा ज्ञानी सने मो प्यारे रूपातो खुदाना प्रेमनो प्यालो पिलाई मस्त हमने कर के तुझ पर जान सद के साकिया दे पयमातो हमारी नाव बलदरिए तरावे तो हमें तोरिए हमारा ना खुदा के ने बाबा ये बातो हमारा ना खुदा ने बाबा ये बातो बुझावे यार दहलतनी रत्ने परमात्मा चलागी आशुबा सोने के बाते पूरे मातो अवतार मेहर बाबा అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు ఒక 3 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దామండి. అవతార్ మెహర్ బాబా కీ జై.
अवतार मेहर बाबा की जय। 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 एटर्नल बिलीवेड, अवतार मेहर बाबा की जय।